జగన్మోహన్ రెడ్డి ఆయన ఈస్టర్న్ బైపాస్ పేరు మీద విజయవాడ నుంచి రాజధాని మీదుగా ఒక బైపాస్ రోడ్డు నిర్మాణం చేశాడు. రాజధాని నుంచి బయటికి వెళ్తాకి ఒక వంతెన హైవే ఎక్కటాకి, వెంటనే హైవే ఎక్కటాకి, ఎయిర్పోర్ట్కి వెళ్తాకి కోట్ల రూపాయలు పెట్టి, 100 కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు నిర్మాణం చేశాడు. మా అందరికీ కవర్ చేశాడు. ఆ హైవే నుంచి ప్రతి గ్రామానికి 4 లేన్ రోడ్డు మీకు ఊరికి కలుపుతాను. మీ పొలం కావాలా, లేకపోతే మీరు లేఅవుట్లు చేసుకుంటారా, శుభ్రంగా రెసిడెన్షియల్ లొకాలిటీలు పెట్టుకోండి, లేదా మీరు దీన్ని ఎవరికి అమ్ముతారో మీరు అమ్ముకోండి అని చెప్పి మాకు అవకాశం ఇచ్చాడు. మా నెత్తిమే సేనుండి చంద్రబాబుని నమ్ముకున్నాం. ఇవాళ చంద్రబాబు నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాదు చంపింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు కొడుకు పవన్ కళ్యాణ్ కలిసి మాకు ఊరేస్తున్నారని చెప్పని అమరావతి రైతులు ఏడుస్తున్నారు. ఇంతవరకు ప్లాట్లు లేవు. ప్లాట్లు ఎవరికి ఇవ్వలేదు. ప్లాట్లకి వెళ్తాకి దారులు ఇవ్వలేదు. చంద్రబాబుకి ప్లాట్ ఎక్కడిది? చంద్రబాబు 5 ఎకరాల ప్లాట్ ఎక్కడిది? అంటే చంద్రబాబుకి ప్లాట్ కావాలంటే పంచుకుంటాడు. అది కూడా చంద్రబాబుకి ఇచ్చే ప్లాట్ ఏమో సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఆనుకుని, పెద్ద హైవేని ఆనుకుని, పాత అసెంబ్లీ వెనకాల 5 ఎకరాలు ఒకటే బిట్ ఆయనకి ఇస్తారు. ఎవరిస్తారు? అంటే చంద్రబాబుకి అమ్మకం కుదిరినోడికి, బేరం కుదిరినోడికి మాత్రం ఏరి కోరి ఫ్లాట్ రోడ్డు పక్కన ఇస్తారు. చూడండి ఇంత దుర్మార్గం ఇది. ఇవాళ ఇంకొకటి కూడా వాళ్ళు బాధపడేది, ఓరి దుర్మార్గుడు అని, మా ఊళ్ళో ఏం పెడతలేదు అమరావతిలో, ఇక్కడి నుంచి మొత్తం తీసుకెళ్లి అక్కడ పెడుతున్నావు, వైజాగ్ లో పెడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, నువ్వు కూడా అదే ఆచరిస్తున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చేస్తా అని చెప్పాడు. నువ్వు మమ్మల్ని గిల్లి కోర్టులు గేయించి నానా యాగి చేశావు. కానీ ఇవాళ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది నువ్వు చేస్తున్నావు కదా, మొత్తం వైజాగ్ లోనే పెడుతున్నావు కదా. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలని ఇన్ని రోజు వైజాగ్ అనేది వైజాగ్ జపం చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఎలక్షన్ల ముందేమో అమరావతి అన్నావు. ఇప్పుడు అమరావతిలో ఏం పెట్టవెందుకని, మా ఫ్లాట్లు ఇవ్వవెందుకని, మళ్లీ ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినన్న చందాన 50,000 ఎకరాలు తీసుకున్నాం. మా దగ్గర ఇంతవరకు ఎవరికి ఫ్లాట్లు ఇవ్వలేదు, రోడ్లే లేదు, రోడ్లేసే పని లేదు. మళ్లీ ఇంకొక 20,000 ఎకరాలు కావాలని చెప్పని అడుగుతున్నావు. ఇదంతా కూడా చూస్తుంటే మా కళ్ళు పొరలన్నీ కూడా తెరుచుకుంటున్నాయి. ఈ అమరావతికి ఎవడన్నా శత్రువు ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు శత్రువు అనేది ఇవాళ రైతాంగం మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు ఇవాళ మనం పరిస్థితి చూస్తున్నాం. ఈ రాష్ట్రానికి అంటే ఎంత